ఇంకొక అంశం సార్, బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకి అన్యాయం జరుగుతా ఉంది. ముఖ్యంగా మెట్రోకి రావాల్సిన డబ్బులు ఏ నిధులు గూడా ఇవ్వలేదు. పరిస్థితి కేంద్రం చూస్తా ఉంది. ఇంత ఎందుకు తెలంగాణ మీద అక్కసు కక్కుతా ఉంది బీజేపీ అన్నట్టుగా చాలామంది సీఎం రేవంత్ రెడ్డి గూడా ఇలానే మాట్లాడుతా ఉన్న తీరు కనబడుతుంది. ఎలా చూస్తా ఉన్నారు? ఏదైతే బడ్జెట్ ఇస్తలేరు అనేది ఒక ఊత పదం. కేసీఆర్ ఇట్లే మాట్లాడి బడ్జెట్ ఇస్తలేరు, బడ్జెట్ ఇస్తలేరు, ఓ అరిసిండు ఏమైండు? ఇప్పుడు నీ చేతగాక, నీకు దమ్ము లేక, నువ్వు ప్రతిపాదనలు సరిగ్గా ప్రతిపాదించలేక, నువ్వు సరైనటువంటి ప్రాజెక్టు ప్లాన్ చేయక, నీకు తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఏ ఫార్మేట్లో, గతంలో ఈవెన్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని ఫార్మేట్స్ ఉంటాయి. ఆ ఫార్మేట్ల ప్రకారం నువ్వు అప్లై చేస్తే నిధులు వస్తాయి, లేకుంటే నిధులు రావు. కాబట్టి నిధులు తెచ్చుకోవడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. విద్యారంగమే ఉంది, వైద్య రంగం ఉంది. వైద్య రంగంలో 60-40 అంటే కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్రం 40% ఇచ్చేటువంటి కానీ అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ను వాళ్ళు ఎట్లా ప్రతిపాదించాలి, ఎట్లా ప్రతిపాదన చేసి చెప్పాలి? ఇది ఆలోచించాల్సింది ఎవరు? మేము కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం ప్రతిపాదన పంపించారు. గతంలో టీఆర్ఎస్ పాలనలో నాకు తెలిసి ఒక మెడికల్ అండ్ హెల్త్ని మనకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేకపోయారు. మనకు న్యాయంగా రావాల్సింది. ఎందుకంటే 40% వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే 60% కేంద్రం ఇస్తుంది. దాంట్లో మాకు వద్దు అనుకుంటారు. అట్లా అనేక అంశాలు ఎడ్యుకేషన్ విషయంలో కూడా సర్వశిక్ష అభియాన్లో, లేకపోతే రాజీవ్ విద్యా మిషన్ స్కీమ్లో, అటువంటి స్కీమ్లలో చాలా నిధులు మనకు రాకుండా పోయినాయి. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత. ఇంకా అది కూడా గత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద రావాల్సిన నిధులను కూడా దారి మళ్లించి ఆ నిధులను ఇంకో రకంగా చూపించి ఎంతో ఒకటి ఆడిట్లో మేనేజ్ చేసుకుని తప్పిస్తే వాస్తవానికి కేంద్రం ఆదేశించిన పద్ధతిలో ఖర్చు పెట్టలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా అట్లాగే ఉంది. వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా, వచ్చిన డబ్బులు నిధులు ఇవ్వకుండా, గ్రామాలకు నిధులు ఇవ్వకుండా, గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టలేదు. 2,000 కోట్లు 3,000 కోట్లు నష్టపోతుంది. మెట్రోకి పైసలు కావాలంటే మెట్రో ప్రతిపాదనలు ఏంటివి, ఎట్లా వస్తున్నాయి ప్రతిపాదనలు? నీకు ఎంత మెట్రోకి అవకాశం ఉంది, స్కోప్ ఎంత ఉంది, ఇప్పుడున్న మెట్రో ఎంత స్కోప్ ఉంది, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని ఇస్తారు. ఎట్లా పడితే నేను 100 కోట్లకు పెట్టినా ఇవ్వండి అంటే ఇయ్యరు. 1000 కోట్లకు పెట్టినా ఇవ్వండి అంటే నువ్వు ఉంటే ఇస్తావా? ఇప్పుడు నేను జిల్లా నుంచి నువ్వు ప్రతిపాదన పంపిస్తారు రేవంత్ రెడ్డి, నువ్వు ఇస్తావా? అట్లా ఇప్పుడు నువ్వు కేంద్రం రాష్ట్రాలకి ఇవ్వట్టే, మా రాష్ట్రం జిల్లాలకు ఇస్తుందా? అందుకోసం మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మాట్లాడితే దానికి స్పందించడం మంచి గౌరవంగా ఉంటుంది, చర్చ కూడా గౌరవంగా ఉంటుంది. ఆ విధంగా కూడా ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకునేది పట్టగాల్సి మీద పడేస్తే ప్రజలకు అర్థమైపోతుంది నువ్వేం చేస్తున్నావు, ఇన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఈ అంశాన్ని ఎలా వస్తుంది? గతంలో కూడా ఇదే మాట సేమ్ టు సేమ్ కేసీఆర్ ఏం మాట్లాడుతుంటే ఇది అదే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బీహార్కు లక్ష కోట్లు ఇచ్చారు, 2 లక్షల కోట్లు ఇచ్చారు. బీహార్కు 2 లక్షల కోట్లు ఇవ్వరు, తెలంగాణకు 0 ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్కు 1,00,000 కోట్లు ఇవ్వరు. ప్రతిపాదనలు పంపిస్తే ప్రతిపాదనలు క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఉదాహరణకి పంచాయతీరాజ్ నిధులు, ఎన్నికలు జరిగితే పంచాయతీరాజ్ 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి వస్తాయి. నువ్వు ఎన్నికలు పెట్టకపోతే రాష్ట్రానికి నిధులు రావు, ఏం చేయాలి? అట్లాగే అక్కడ కొన్ని ప్రతిపాదనలు పంపిస్తారు కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకి వెనుకబడ్డ జిల్లాల యొక్క నిధులు ఉన్నాయి, 450 కోట్లు ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ రావాలి. గత 9 ఆంధ్రాలో 7 జిల్లాలు ఉన్నాయి, ఇక్కడ 9 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర మనకంటే చాలా పెద్ద రాష్ట్రం కంపారిటివ్లీ. అయినా అక్కడ తక్కువ నిధులు, ఇక్కడ ఎక్కువ నిధులు. 450 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయిస్తున్నా ఆ నిధులు దేనికోసం అయితే ఖర్చు పెట్టాలనో ఆ వెనుకబడ్డ జిల్లాలో దానికోసం ఖర్చు పెట్టకుండా గత ప్రభుత్వం దాన్ని మిస్యూజ్ చేసింది, దుర్వినియోగం చేసింది. నిధులు ఆగిపోయినాయి. నువ్వు ప్రతిపాదించు, నిధులు వస్తాయి. కాబట్టి ప్రతిపాదనలు సరిగ్గా పెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను ఫాలో అయితే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. డివల్యూషన్ ఫండ్స్ అంటావా? డివల్యూషన్ ఫండ్స్ ఏవైతే ఫైనాన్స్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా డివల్యూషన్ ఫండ్స్ వస్తున్నాయి. డివల్యూషన్ ఫండ్స్ ఎట్లా రావాలనేది ప్రతిపాదించింది బీజేపీ ప్రభుత్వం కాదు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు నిధులు ఉండాలని మన్మోహన్ సింగ్ కూడా పెద్ద ఆర్థికవేత్త కదా, మీరు ఎప్పుడు పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త కదా, మరి ఆయన కాలంలో ఎందుకు ఫైనాన్స్ కమిషన్ రూల్స్ గైడ్లైన్స్ మార్చలేదు? మీరే కదా కేంద్రం ఉన్నది, 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు కదా, మరి గైడ్లైన్స్ ఎందుకు మార్చలేదు? ఆ గైడ్లైన్స్ ప్రకారం మీకు ఎంత నిధులు రావాలో అన్ని నిధులు వస్తాయి. ₹1 ఎక్కువ రాదు, ₹1 తక్కువ కూడా రాదు, ₹1 కూడా తక్కువ రాదు. అందుకోసమనే తెలియదు కాబట్టి ఏదో మీడియాలో అనేసి మీడియాలో నోరు వారేసుకొని మాట్లాడితే మేము చాలా గెలిచిపోయినాం జబ్బలు తెలుసుకుంటే, మీడియాలో పతాకా శీర్షిక వచ్చింది జబ్బలు తెలుసుకుంటే, కేసీఆర్ కూడా ఏ పత్రిక కూడా తక్కువ రాయలే. 2024 ఎన్నికల కంటే ముందు, 23 ఎన్నికల కంటే ముందు పతాక శీర్షికలలో బ్యానర్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి కేసీఆర్కి. ఏమైంది?
ఇంటికి పోయిండు. అట్లాగే నువ్వు కూడా పోతావు ఇంటికి, అంతకు 3 ఏళ్ళు వెయిట్ చేయాలి, అంత అంతకంటే ఏం కాదు.